నేనైతే మంచిగా ప్లాస్మా థెరపీ కోసం సార్ దగ్గరికి వచ్చిన సుధీర్ దారా సారు మంచిగా దారాళంగా చెప్పిండు. ఆమె పొద్దున్న దాకా ఇక నొప్పి అవుతున్నది అంటానంటే జనరల్ స్టోరేజ్లో తెచ్చినాం గోళీలు, ఇంకా ఆడాడ దగ్గర పట్ల దవాఖానలలో తీసుకొని వస్తున్నాము. యాదమ్మా ఏం నీ బాధ చెప్పు. ఈ మొక్కల నొప్పులు డాక్టర్, మొక్కల నొప్పులు. అవునా, రెండు ఉన్నాయా? రెండు నొప్పులు ఉన్నాయి. ఇక్కడ గుచ్చరిగిపోయింది ఎందుకంటే గ్యాప్ లేదు చూడు, ఇదంతా ఎముక. ఇది నీ రక్తం తీసుకొని అది ల్యాబ్లో ప్రాసెస్ చేసిన తర్వాత ఇదేనే ప్లాస్మా అంటారు. నెత్తూరులోకి వచ్చిందా సార్? నెత్తూరులోకి వెళ్ళి వచ్చింది. నెత్తూరు కింద చూడు నల్లగా, దాంట్లో తీస్తే ఈ కణాలు అనమాట ఇవి. మొత్తం ఎట్లా ఉంటుంది, ఆపరేషన్ అంటే ఏంటిది, సూది అంటే ఏంటిది, అసలు ఎట్లా ఇస్తున్నారు, ఒక్కొక్క తాను ఎట్లా చేస్తున్నారు అనేది మొత్తము క్లియర్ కట్గా చెప్పేసిండు. మా అమ్మనైతే దొరికొచ్చిన, మీ అమ్మకు కూడా, మీ నాయనమ్మకు, మీ అమ్మమ్మకు కూడా నొప్పులు ఉంటే తీసుకురండి, అంత మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఫెయ్యి అంత మంచిగా ఉంటుంది. ఒక్క మోకాలు కాడ నొప్పితోనే ఇక బాబా అంటారు, నిద్ర పట్టకుండా ఒకటే ఏడుస్తుంటారు. తిండి తక్కువన్నా సరే కానీ నొప్పులు లేని జీవితం మంచిగా ఉంటుంది కదా, మీరు కూడా తోలుకోరండి. ఇక ఇఫియాన్ అంటే గ్రీకు భాషలోనంట దేవతనంట, నొప్పులు న్యాయం చేసే దేవతనంట గ్రీకు భాషలో. సార్ చెప్పిండు ప్లాస్మా థెరపీ, ఇప్పుడే తెలిసింది నాకు. థ్యాంక్స్.